ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తామని, మహిళల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత నిత్యం ప్రకటనలు గుప్పిస్తుంటే కొందరు అధికార పార్టీ నేతలు ఆ మాటలకు నిలువునా పాత్ర వేస్తున్నారు. గుంటూరు నగరంలో చోటు చేసుకున్న ఒక అత్యంత అమానవీయ ఘటన పాలకుల ఉద్దేశాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న తేడాను స్పష్టం చేస్తుంది. ఒక సాధారణ నీటి మోటార్ దగ్గర రాచుకున్న ఈ వివాదంలో అధికార పార్టీ నేత కుటుంబం బరి తెగించి ఒక మహిళను నడి రోడ్డుపై వివస్త్రణ చేసి కాళ్లతో తన్నిన వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో చెప్పటానికి గుంటూరు ఉదంతమే ఒక నిదర్శనంగా నిలిచింది. గుంటూరు నగరంలోని కృష్ణబాబు కాలనీలో ఓ మహిళపై జరిగిన అమానవీయ దాడి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ స్పందించిన తీరు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పెను సంచలనంగా మారింది. తప్పు చేసినవాడు తమ పార్టీ కార్యకర్త అయినా సరే వెనకేసుకొచ్చే ప్రసక్తే లేదని, చట్టం ముందు ఎవరైనా సమానమేనని కూటమి అధిష్టానం పంపిన పొలిటికల్ మెసేజ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 15వ తేదీన కృష్ణబాబు కాలనీలో కేవలం మంచినీటి పంపకాల విషయంలో తలెత్తిన చిన్న వివాదం కాస్త పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. స్థానికంగా నివాసం ఉండే ఓ మహిళ తన ఇంటి ముందున్న ప్రభుత్వ కుళాయి నుండి మోటార్ ద్వారా నీళ్లు పట్టుకుంటుండగా స్థానిక 21వ డివిజన్ పార్టీ బూత్ ఇన్ఛార్జ్ మల్లెల వెంకటరమణమూర్తి ఆమెతో గొడవకు దిగాడు. మాటా పెరగటంతో విచక్షణ కోల్పోయిన వెంకటరమణమూర్తి, అతని సోదరి మరియు అనుచరులు సదరు మహిళపై, ఆమెను కాపాడబోయిన కుటుంబ సభ్యుడిపై దౌర్జన్యానికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా సదరు మహిళను నడి రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి వివస్త్రణ చేసి తీవ్రంగా అవమానించారు. బాధితురాలు కాళ్లావేలా పడి వేడుకున్నా కించిత్ దయ లేకుండా అనాగరికంగా ప్రవర్తించారు. రాజకీయ బలం చూసుకొని ఈ దారుణాన్ని బయటకు రాకుండా నొక్కేయాలని చూసినప్పటికీ ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావటం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘోర ఉదంతంపై స్థానిక వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి పొలిటికల్ యాక్షన్ను స్పీడప్ చేశారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఇలాంటి చర్యలను తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేస్తూ ప్రధాన నిందితుడు మల్లెల వెంకటరమణమూర్తిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తప్పు చేసినవాడు పార్టీలో ఉన్నాడనే కవచంతో తప్పించుకోలేడని ఆమె తేల్చి చెప్పారు. ఆ సంఘటనలో, అక్కడ చోటు చేసుకున్న సంఘటనలో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, అదే విధంగా ఒక హిజ్రా, అదే విధంగా 2-3 నాయకులు, అదే విధంగా కొందరు అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఈ సంఘటనలో దాదాపుగా 9 మంది దీంట్లో భాగస్వామ్యులు అయ్యారని తెలవడం జరిగింది. నా దృష్టిలోకి వచ్చిన వెంటనే వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. సదరు వ్యక్తి కూడా నా దగ్గరకు వచ్చి వాళ్ళు కూడా నా మీద ఎదురుదాడి చేశారు, వాళ్ళు కూడా అసలు ముందు మొదలు పెట్టారు అని చెప్పి నాకు వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఏది ఎలా ఉన్నా, పరిస్థితులు ఎటుపోయినా ఒక మహిళ పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు అనేది చాలా చాలా బాధాకరం, అత్యంత హేయమైన విషయం. కాబట్టి మీరు చట్టరీత్యా దీని మీద శిక్షార్హులు అవుతారు, ఖచ్చితంగా దీన్ని మీరు ఫేస్ చేయాలి అని చెప్పి అప్పటికప్పుడే ఆ సదరు కార్యకర్తకి వార్నింగ్ ఇచ్చి మరి ఇతని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి పోలీస్ అధికారులకు కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ఎప్పుడు మహిళల పట్ల చాలా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. వారి పట్ల ఇలాంటి చర్యలు ఏవైనా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. కాబట్టి విత్-ఇన్ 24 hours ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. అదే 16వ తారీఖు ఈ సదరు వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ కాపీ బుక్ చేసి పోలీసు అధికారులు వీళ్ళందరినీ 9 మందిని ఒకేసారి పట్టుకొని లోపలేసే ప్రక్రియలో భాగంలో అది 17వ తారీఖు దాకా కూడా ఎక్స్పాండ్ అయ్యింది. టైము కాలయాపన జరిగింది. అయితే దీన్ని పక్కదారి పట్టిస్తూ వాడుకోవాలనుకుంటున్న మీడియా, దీని మీద అనేక రకమైన రూమర్లు తీసుకొస్తున్న మీడియా దయచేసి అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల ఎంతో సెన్సిటివ్గా ఉంటుంది. మరోవైపు బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడు వెంకటరమణమూర్తి, అతని సోదరితో పాటు దాడిలో పాల్గొన్న మొత్తం 9 మందిపై కఠిన సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఉదంతంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత తీవ్రంగా స్పందించారు. మహిళల గౌరవాన్ని పణంగా పెట్టే ఏ చర్య కూడా అంగీకారయోగ్యం కాదంటూ సోషల్ మీడియా వేదికగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి పక్షపాతం లేకుండా నిందితులపై కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. రాజకీయ అనుబంధాలు, పార్టీ అండ ఉందనే అహంకారంతో తప్పు చేస్తే రక్షణ దొరుకుతుందనుకుంటే పొరపాటని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ ఘటనపై పొలిటికల్ రెస్పాన్స్తో దూకుడు ప్రదర్శించారు. పార్టీ పదవుల్లో ఉన్నారనే కవచం ఎవరినీ కాపాడలేదని లోకేష్ స్పష్టం చేశారు. నిందితుడిని పార్టీలోని అన్ని రకాల బాధ్యతలు, పదవుల నుండి వెంటనే తొలగించమన్నారు. తమ ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని, నిందితుడిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వ పాలనలో తప్పు చేసిన తమ వారిని వెనకేసుకొచ్చేవారని, కానీ ప్రస్తుత కూటమి పాలనలో తప్పు చేసిన వాడు తమవాడైనా సరే కఠినంగా శిక్షించాల్సిందేనని పొలిటికల్ లైన్ను ప్రభుత్వం ఈ ఘటన ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది.